ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. ఎన్నో సమస్యలతో వేదనతో నలిగిపోతున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఓడిపోయారో అక్కడే ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడాలని, మీ కన్నీరు నాట్యంగా మార్చబడాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఏ బాధలో ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థించండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ జీవితంలో ప్రభు జోక్యం చేసుకోబోతున్నారు. అనేక అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నారు. ఆయన విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆమేన్. నిశ్చయముగా నీ బాధ నేను భరించాను, నీ వ్యాధి నేను భరించాను, నీ సమస్య నేను భరించానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నిశ్చయముగా అని అంటే సందేహించవద్దు, అవిశ్వాసం ఉంచొద్దు. జరుగుతుందా అని, జరగదేమో అని, ఇలా జరగగలదా అని ఎంత మాత్రం కూడా సందేహించొద్దు అని ప్రభు ఈరోజు నిశ్చయముగా అని మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, ఆయన వాగ్దానం చేశారంటే అది ఎప్పటికీ కూడా వెనుకకు త్రిప్పివేయబడదు. మాట ఇచ్చిన వానిని బట్టి మనం ఆ మాటపై విశ్వాసం ఉంచాలి. మాట ఇచ్చిన మన ప్రభు, వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగినవాడు. ఎవరికైనా బలహీనత ఉంటే వారు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతారు. కానీ దేవుడు ఏ విషయంలో కూడా బలహీనుడు కాదు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు, ఏది కూడా ఉండదు. కనుక వాగ్దానం చేసి నెరవేర్చగలిగిన శక్తి సామర్థ్యతలు సంపూర్ణంగా కలిగి ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నారు, నిశ్చయముగా నేను నీ రోగాన్ని భరించాను, నీ బాధను భరించాను, నీ నష్టాన్ని భరించాను, నీ చింతను భరించాను, నీ వ్యసనాలన్నీ కూడా నేను భరించానని. అందువల్ల నిశ్చయముగా అని ప్రభు చెప్పిన ఆ విషయాన్ని గుర్తించి ఆయన మనకు చేస్తున్న ప్రతి విషయాన్ని మనం హృదయపూర్వకంగా నమ్మాలి. నమ్మినట్లయితే తప్పక స్వతంత్రించుకుంటాం. అయితే మనిషి యొక్క జీవితంలో విశ్వాసము కన్నా అవిశ్వాసం బాగా పనిచేస్తుంది. ఆ అవిశ్వాసానికి కారణం సాతాను. మనల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభు మన ఆర్థిక, శారీరక, ఆత్మీయ విడుదల కొరకు, మన సంతోషం కొరకు, మన సమాధానం కొరకు అనేక వేల వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలు మనం ఎప్పుడు సంపాదించుకుంటామంటే నమ్మినప్పుడు మాత్రమే. అందుకే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే అని. నమ్మిన వారు ఏ వాగ్దానమైనా స్వతంత్రించుకుంటారు. నమ్మి విశ్వసించిన వారికి ఇక భయం ఉండదు. విశ్వాసంతో, ధైర్యంతో ఉన్న వారి దగ్గర నుండి సాతాను పారిపోతాడు. వారి విశ్వాసము అనేక అద్భుత కార్యాలను ఆకర్షించుకుంటుంది. వారి విశ్వాసము ప్రభు దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా అనేక అద్భుతాలు ఆకర్షించబడతాయి. అయితే సాతానుకు మాత్రం వాగ్దానాలు స్వతంత్రించుకోవడం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. మనం ఈ లోకంలో బాధతోనే ఉండాలి, వేదనతోనే ఉండాలి, వ్యాధితోనే ఉండాలి, లోటులోనే ఉండాలి, ఆర్థిక బంధకాల్లోనే నలిగిపోవాలి, కన్నీరు కారుస్తూనే మన జీవితాన్ని ముగించాలనేది వాడి యొక్క టార్గెట్. అందువల్లే ఎవరైనా విశ్వాసం ఉంచుతున్నట్లయితే వారిని బలహీనపరుస్తుంటాడు. వారి దగ్గరికి వెళ్ళి అవిశ్వాస మాటలు పలుకుతూ ఉంటాడు. నీవెంతగా విశ్వసించినా, ఎంతగా నమ్మినా, ఎంతగా ప్రార్థించినా ఈ కార్యం మాత్రం నీ జీవితంలో జరగడం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం ద్వారా వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటారేమో అని, బాధల నుండి విడుదల పొందుకుంటారేమో, స్వస్థత పొందుకుంటారేమో, ఆరోగ్యం పొందుకుంటారేమో, సమృద్ధితో నింపబడతారేమో, శాంతితో, నెమ్మదితో నింపబడతారేమని
వాడి యొక్క భయం. అందుకే వాడు కూడా చెప్తూ ఉంటాడు, నిశ్చయంగా ఈ రోగం నీ దగ్గర నుండి పోదు, నిశ్చయంగా ఈ బాధ ఎప్పటికీ నేను విడిచిపోదు, ఈ బాధతోటి నువ్వు చనిపోతావు, ఈ బంధకాలతోటి నువ్వు ముగిస్తావు నీ జీవితానని. ఈ విధంగా ప్రతిరోజు ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు అని లేఖనం సెలవిస్తుంది. అందువల్ల సాతాను చెప్తున్న అబద్ధాలను నువ్వు యేసు నామములో పాదాలకు త్రొక్కివేసి, ఇవన్నీ కూడా నువ్వు చెప్పే అబద్ధాలు సాతానా, నేను వేటిని కూడా నమ్మడం లేదు, అయితే నేను ఒక్కటి నమ్ముతున్నాను, అది ప్రభు మాటను నమ్ముతున్నాను, ప్రభు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఆయన చెప్పారు, నిశ్చయంగా నా రోగాన్ని భరించానని, నా బాధను భరించానని. ఈ రోగాన్ని నేను ఇక భరించను, ఆయన భరించారు. ఈ శాపాన్ని నేను ఇక భరించను, నా యేసే భరించారు. ఈ నొప్పిని, ఈ బాధను నేను ఇక భరించను, నా యేసే భరించారు. ఈ ఆర్థిక బంధకాలను నేను ఇక భరించను, నా యేసే భరించారు. ఈ అశాంతిని, అసమాధానాన్ని నేను ఇక భరించను, నా యేసే భరించారు, నాకు శాంతిని అనుగ్రహించారు అని మీ జీవితంలో ఏదైతే మీరు భరించలేకుండా ఉన్నారో, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నారో, దేనిని గురించి గుండెలు పగిలేలా అరుస్తూ ఉన్నారో, దేనిని గురించి అయితే నిందించబడుతున్నారో, అవమానించబడుతున్నారో, వాటన్నిటి విషయంలో ఇదే మాట చెప్పండి, నా ప్రభు నా ప్రతి సమస్యను భరించారు, నిశ్చయముగా భరిస్తానని చెప్పారు. ఆయన భరించారు కాబట్టి నేను ఇక భరించడం లేదు, నేను ఇక భరించాల్సిన అవసరం లేదు. నా బాధను, నా శ్రమను, నా శాపాన్ని, నా రోగాన్ని సమస్తాన్ని కూడా ప్రభు మీదకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆయన మీదకు ట్రాన్స్ఫర్ చేయబడిన ఆ రోగాన్ని నేను ఇక భరించడం లేదు. ఆయన నిశ్చయము నా రోగాన్ని తీసుకొని నన్ను స్వస్థపరిచారు. ఆయన నిశ్చయముగా నన్ను విమోచించారు. ఆయన నిశ్చయముగా నన్ను విడిపించారు. బలహీనంగా ఉన్న నన్ను నిశ్చయముగా బలపరిచారు అని ఎంత మాత్రం సందేహించకుండా నిశ్చయముగా షూరుగా నా ప్రభు భరించారని విశ్వాసంతో పలకండి. మీరు విశ్వాసంతో పలుకుతున్నప్పుడు 100% ఈ వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది నీ జీవితంలో. ఏదైతే నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో దానిని నిత్యము నీ నోటితో పలుకుతూ ఉండు. నువ్వు కూర్చున్న మాట మాట్లాడు, నువ్వు నుంచున్న మాటే మాట్లాడు, నువ్వు పండుకున్న మాటే మాట్లాడు, నువ్వు పని చేస్తున్న మాట మాట్లాడు. నువ్వేం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ హృదయంలో మాత్రం ఇవే విశ్వాసపు మాటలు పలకండి. నిశ్చయముగా ఈ వాగ్దానం నెరవేర్పు నువ్వు త్వరలోనే చూస్తావు. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడేంత వరకు కూడా విశ్వాసంతో మాట్లాడండి. నిశ్చయముగా నా దేవుడు నా సమస్త బలహీనత భరించారని ఎంతమందితో విశ్వసిస్తున్నారో నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప మాత్రమే. నిశ్చయంగా మా బాధ భరించారు కాబట్టి ఈరోజు మేము సజీవులంగా ఉన్నామయ్యా. మమ్మల్ని బ్రతుకు అన్నారు కాబట్టి మేము ఈరోజు బ్రతికి ఉన్నాం తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నిశ్చయముగా నీ రోగాన్ని నేను భరించాను, నీ వ్యసనాలు నేను వహించానని. తండ్రి, ఎవ్వరు కూడా నిశ్చయంగా నేను భరిస్తానని చెప్పలేరయ్యా. ఎందుకంటే షూర్గా చేయగలిగిన శక్తి, సామర్థ్యత ఈ లోకంలో ఎవ్వరికీ లేదయ్యా. అయితే మీరు అంత శక్తి, సామర్థ్యత కలిగి ఉన్నారు. అందుకే చెప్తున్నారు నిశ్చయముగానే. అయ్యా, ఎంతమంది విశ్వసించారో నా జీవితంలో నా ప్రభు నిశ్చయముగా చేస్తున్నాడు ఈ కార్యాన్ని, నిశ్చయంగా నా ప్రభు భరించారని ఎంతమంది నమ్మారో అయ్యా, ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నిశ్చయముగా వారి పాపములు భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి వ్యసనాలను వహించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి శాపమును భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి రోగమును భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి బాధను, నొప్పిని భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి అప్పులు భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి ఆర్థిక బంధకాలు భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి అశాంతిని భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి నిందను భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి అజ్ఞానాన్ని భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి అసమర్థతను భరించినందుకు వందనాలు, నిశ్చయముగా వారి లోటుపాట్లన్నీ కూడా భరించినందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే విశ్వాసంతో నా ప్రభు భరించారని కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఏ లోటుపాట్లున్నా, ఏ బాధ, ఏ శ్రమ, ఏ కన్నీటి పరిస్థితులు మనం వేధిస్తున్నా అవన్నీ మీ మీద వేసుకుంటున్నామయ్యా. మీరు భరిస్తారని చెప్పారు కాబట్టి ప్రతిదాన్ని కూడా మీ మీద వేసుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు ఏడ్చి అలసిపోయి
ఏడవలేని పరిస్థితిలో వారి సమస్య కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా జరిగిన కార్యములన్నీ నిశ్చయంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. అనేక సంవత్సరాల నుండి ఉన్న లోటుపాట్లన్నిటినీ నిశ్చయంగా మీరు తీర్చివేసినందుకు వందనాలు. అనేక సంవత్సరాల నుండి ఉన్న అసమర్థతను, అజ్ఞానాన్ని నిశ్చయంగా మీరు భరించినందుకు వందనాలయ్యా. ఎంతైనా విశ్వాసం అనే వరాన్ని విశ్వసించడానికి శక్తిని ఉండు తండ్రి. ఎందుకంటే నమ్ముటని ఎవరినైతే సమస్తము సాధ్యమైన సెలవిచ్చారయ్యా. నమ్మిన వారందరూ పొందుకోబోతున్నారు. విశ్వసించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ ఆత్మ కుటుంబం అంతటిని నీ చేతులు పెడుతున్నానయ్యా. మీలో దాగుకున్న వారిని ఎవ్వరు కూడా లాగలేరయ్యా. పాతాళం అంతా వచ్చినా నీ చేతుల్లోని వారిని లాగలేరు. ఏ సమస్య వారిని లాగలేదు, ఏ అసమర్థత వారిని లాగలేదు. తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా ప్రతి రోగాన్ని మీరు భరించినందుకు వందనాలు. వారి గర్భంలోని ప్రతి వ్యాధిని మీరు భరించినందుకు వందనాలు. ప్రతి అడ్డంకిని మీరు భరించినందుకు వందనాలు. అద్భుతకరమైన విడుదల యేసునామములో కలుగును గాక. ప్రతి ఒక్కొక్కరి కడుపు మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. నమ్మిన వారందరూ అద్భుతం చూస్తున్నారు, నమ్ముతున్నాను. యేసు రక్తం అద్భుతం జరిగిస్తుంది. నమ్మిన వారందరూ అద్భుతం చూస్తున్నారు, నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిశ్చయంగా ప్రభు మీకున్న లోటంతా కూడా భరించాడు. మిమ్మల్ని అందరినీ తన శక్తితో నింపుతున్నాడు, తన కార్యములతో నింపుతున్నాడు. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. ఈ మాటలు నా కొరికే అని వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.